మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శ్రీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది అండ్ దాంతోపాటు గోల్డ్ రేట్ మనం చూసుకుంటే ఇంకా ఎక్కడి వరకు తగ్గే అవకాశం ఉందంటారు? ఒకవేళ పెరిగితే ఎక్కడి వరకు పెరుగుతుందంటారు? అంటే పెరిగేది తగ్గేది మనం ఏ రకంగా అనాలిసిస్ చేసే అవకాశం ఉందంటారు సార్? అనుకున్న ప్రకారంగా గోల్డ్ ఈజ్ ఫాలింగ్, కొంచెం హ్యూజ్ గానే ఫాస్ట్ గానే ఫాలో అవుతుంది. అదేదో రేపు లేనట్టుగా. నిన్న యాక్చువల్గా మేడే కాబట్టి ఇట్ వాజ్ ఇంటర్నేషనల్ హాలిడే, కానీ లండన్లో ది కమోడిటీ మార్కెట్స్ వర్ ఆన్ అనమాట. అంటే సాయంత్రం ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా 5 o'clockకి ఓపెన్ అవుతాయి. సో అక్కడ ఓపెన్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా మన ఎంసెక్స్ మార్కెట్స్ కూడా ఓపెన్ అవుతాయి ఇండియాలో. సో సేమ్ 5 o'clockకి ఓపెన్ అయింది. ఓపెన్ అయిన మరో క్షణం, ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ వర్డ్, మరో క్షణం నెక్స్ట్ సెకండ్లో 2,500 డౌన్ గోల్డ్. ఓపెన్ అయినా 5 గంటల 1 సెకండ్కి 2,500 డౌన్లో ఓపెన్ అయ్యేసేసి దాదాపు ఇంకా కాస్తంత కిందికి వెళ్ళేసి 3,000 దగ్గరికి, అక్కడ నుంచి మళ్ళీ ఒక 400-500 రికవర్ అవ్వడం జరిగింది. బట్ స్టిల్ ఇట్ హ్యాస్ క్లోజ్డ్ నెగటివ్. ఆ ఫాల్ అనేది ఎంత అగ్రెసివ్గా ఉందంటే, జనాలు ఎవరన్నా బై మిస్టేక్ ఒకవేళ లాంగ్లో ఉన్నారనుకోండి, లాంగ్ అంటే బై పొజిషన్లో ఉంటాయి, అంటే కింద పడేటప్పుడు బేర్ పొజిషన్ అంటారు, షార్ట్ అంటారు. ఎవరన్నా బై చేసుకొని పెట్టుకున్న వాళ్ళు 94,000 95,000లో కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా బయటికి రానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. అంటే బయటికి రానికంటే, బాబు మేము కొన్నాము 95,000లో కొన్నాము, 94,000 కనీసం అమ్మితే కూడా ఎవరైనా కొనేవాడు వస్తాడు కదా అనుకుంటే కూడా 92,150 రూపాయల వరకు ఎవరు లేరు బయర్స్. 95,000లో కొన్న వాళ్ళకి దాదాపు 2,900 లాస్ అనమాట. అంటే ప్రతి 1,000 రూపాయలకి 1,00,000 రూపాయలు లాస్ గోల్డ్ మెగా లాట్లో. అంటే దాదాపు 3 లక్షల రూపాయల లాస్ ఒకటే క్షణంలో లాంగ్ ఉన్నవాళ్ళు. అంటే కొని ఇంకా 95 నుంచి 96 97 వరకు వెళ్తుంది కదా అని చెప్పి ఆ హోప్లో ఉన్న వాళ్ళందరూ. సో గోల్డ్ అంత అగ్రెసివ్గా ఫాలో అవుతుంది. అందుకే నేను మీకు ఇంత డీటెయిల్గా ఆ విషయం తెలియజేస్తున్నాను. నా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మన ట్రంప్ గారు మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు, లైక్ హీఈస్ గోయింగ్ టు బీ హ్యావింగ్ ఒక ఫైనలైజేషన్ మీటింగ్ చైనాని ఒకసారి అర్థమయ్యేలాగా ఒక మీటింగ్ పెడదాము, వీళ్ళు ఒకవేళ మన మాటకి ఈసారన్నా ఫైనల్గా అగ్రీ చేస్తే మనకు ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. అదొక స్టేట్మెంట్. రెండోది ఏంటంటే, ఏ దేశాలైతే రష్యా నుంచి లేదా ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నారు కదా, వాళ్ళందరికీ కూడా నేను సెకండరీ టారిఫ్ విధించబోతున్నాను, ఈ దేశాల నుంచి మీరు క్రూడ్ ఆయిల్ కొనకూడదు అంటున్నాడు. అంటే ఇప్పుడు మన భారతదేశానికి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే మనము రష్యా నుంచి ఇప్పుడు లేటెస్ట్గా క్రూడ్ ఆయిల్ తక్కువలో వస్తుందని చెప్పేసి ఒక 6 నెలలు సంవత్సరం నుంచి మనం కొంటున్నాం. కానీ ఇప్పుడు ఇరాన్ నుంచి కూడా ఇండియా తెప్పించేదనమాట రెగ్యులర్గా. కానీ ఇప్పుడు ఇరాన్ నుంచి కూడా తెప్పించకపోతే ఇండియాకు ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ సౌదీలో ఏవైతే కంట్రీస్ ఉన్నాయో, ఓపెక్ నేషన్స్ అంటారు దాన్ని, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అనమాట, వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మనం తీసుకోవాలి అంటే ఇక్కడ మనము దాదాపు 30 to 40% తక్కువ ధరలో తీసుకుంటున్నాము రష్యా నుంచి ఇరాన్ నుంచి. కానీ ఇప్పుడు వెళ్ళి ఇక్కడ మళ్ళీ మిడిల్ ఈస్ట్లో వేరే కంట్రీస్తో కొనాలి అనుకుంటే మనము 30 to 40% ఎక్కువ డాలర్స్ పే చేయాలి. దానివల్ల మన బడ్జెట్ ఇంకా డెఫిసిట్ అనేది పెరుగుతుంది. అంటే మన దేశము ఇంకా అప్పుల్లో కూరుకుపోతుంది అనమాట ఈ విషయం. సో మనందరికీ కూడా మన దేశానికి ఈ క్రూడ్ ఆయిల్ వల్ల ఒక బ్యాడ్ న్యూస్. సో అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, ట్రై టు కన్వర్ట్ యువర్ కార్స్ ఇంటూ సిఎన్జి లేదంటే ఒక బ్యాటరీ ఈవీ కార్ ఆర్ 2-wheeler. బట్ ఆయిల్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకండి, ఎందుకంటే మన దేశం మీద భారం ఎక్కువగా పడుతుంది. ఇది జస్ట్ సజెషన్ మాత్రమే, మీరు ఆలోచించండి. నా దీనివల్ల ఏం జరిగిందంటే, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కాస్త ఇంకా తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. గోల్డ్ కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ బిజినెస్ ఏదైతే చైనా నుంచి చేయబోతుందో అదొకవేళ సవ్యంగా సాగిందనుకోండి, గోల్డ్ మీకు 90,000 కూడా ఇక్కడ నుంచి కిందికి పడుతుంది. అందుకే నిన్న రాత్రి ఆయన కాస్త ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దు అనగానే గోల్డ్ ఇవాళ పొద్దున కాస్తంత ఒక 400-500 రూపాయలు పెరిగి ఓపెన్ అయింది అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద న్యూస్. కానీ ఈ న్యూస్ వల్ల ఇంకా గోల్డ్ ఇంకా పెరుగుతుందా లేదంటే ఇక్కడ నుంచి పడుతుందా అన్న విషయం ఈ రోజు మనం చూసి తెలుసుకుందాం. బట్ బిఫోర్ దాట్ 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 9573 నిన్న, అండ్ ఇవాళ 9551. ఇట్ హ్యాస్ గాన్ డౌన్ బై 22 రూపీస్. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 8,775 నిన్న ఉండేది, ఇవాళ 8,755. ఇట్ హ్యాస్ గాన్ డౌన్ బై 20 రూపీస్ యాక్చువల్లీ. సో 18 క్యారెట్ గోల్డ్ చూసుకుందాము, 7,180 అండ్ 7,164 ఇవాళ ఉంది. ఇట్ హ్యాస్ గాన్ డౌన్ బై 16 రూపీస్. ఒక విషయం మీరు ఇక్కడ గమనించాలి, 22 క్యారెట్ గోల్డ్ 9,000 రూపాయలు చాలా రోజుల నుంచి దిగల.
కానీ ఇప్పుడు మాత్రం చూసుకుంటే 9,000 కింద ట్రేడ్ అవుతుంది 87.55 అనమాట పర్ గ్రామ్. కానీ 18 క్యారెట్ గోల్డ్ విషయానికి వస్తే 7,000 ఎక్కిన తర్వాత చాలా ఫాస్ట్ గా పైకి వెళ్ళింది అండ్ 7,000 ఇప్పటి వరకు దిగట్లా. సో 22 క్యారెట్ గోల్డ్ కంటే ఇన్ఫాక్ట్ నేను కూడా కొంతమంది తెలుసుకున్నాను 18 క్యారెట్ గోల్డ్ 9 క్యారెట్ గోల్డ్ వీటికి చాలా ఎక్కువగా డిమాండ్ ఉంది సార్ మార్కెట్లో. ఎందుకంటే గోల్డ్ రేట్ పెరిగితే మరి ఆప్షన్ ఎక్కడుందండి, బడ్జెట్ తక్కువగా ఉంది. అలాంటప్పుడు తక్కువ బడ్జెట్లో కొనాలి అనుకుంటే డెఫినెట్గా 18 క్యారెట్ ఇస్ ద ఓన్లీ ఫస్ట్ చాయిస్. సో కాబట్టి మీకు 7,000 రూపీస్ కిందికి రావట్లా. సో ఈసారి కూడా మళ్ళీ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అది మనం చార్ట్లో చూద్దాం. సో లుకింగ్ అట్ దిస్, ఇది మన డైలీ చార్ట్ శిరీష. నేను మొత్తానికి జూమ్ ఇన్ చేశాను అనమాట. సో బాగా లైక్ హ్యూజ్ బార్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ ఇంకొకటి నిన్న ఏం జరిగిందో మీకు ఒక విషయం చూపిస్తాను డైలీ చార్ట్లో ఇక్కడ. సో దిస్ ఇస్ ది డైలీ చార్ట్లో మనం ట్రెండ్ లైన్ ఏదైతే మనం వాడతాం కదా, సో ట్రెండ్ లైన్ ఇక్కడ మీకు చూపించాను. ఈ ఫాల్ అంటూ కంటిన్యూ అవుతూ వచ్చింది దాదాపు మనకు 7 days నుంచి. అయితే నిన్న ఏం జరిగిందంటే నిన్న గోల్డ్ ఈవినింగ్ 5 o'clock ఓపెన్ అయినప్పుడు 96,300ది ఒక ఫేక్ హై క్రియేట్ చేసింది. అక్కడ నుంచి 92,055 వరకు కింద పడిపోయింది. 96,300 వస్తుందని చెప్పేసి నాకు చాలా మంది కాల్ చేసి అడిగారనమాట, సార్ మరి ఏంటి సార్ అలా ఫేక్ హై వేశాడు, మరి వస్తుందా లేదా అంటే, చూడండి సార్ అక్కడ ట్రంప్ గారు ఏదైతే చెప్తారో ఆయన మీద ఆధారపడి ఉంటుంది, అప్పటిదాకా మనం ఏం చెప్పలేని చెప్పేసి క్లారిటీ ఇచ్చా. సో నిన్న చూసుకుంటే అటువైపు మాత్రం రాలేదు. కానీ ఈ రోజు ఇంట్రాడేలో ఎలా ఉండబోతుంది గోల్డ్ మీకు చూపిస్తాను ఇక్కడ. So now gold is actually trading between 92,624 ఇక్కడ రెడ్ కలర్ లో ప్రైస్ కనిపిస్తుంది కదా. సో నిన్న 92,000 వరకు వచ్చి ఇప్పుడు 600 లో ఉందంటే దాదాపు ఒక 550 రూపాయలు పెరిగినట్టే. నౌ ఇంట్రాడేలో నేను మీకు ఈ చార్ట్ లో ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ చూపించా, మీకు గుర్తుందా? లైక్ మనం ఒక నెక్ లైన్ అనేది మనం డ్రా చేస్తాము. సో ఆ నెక్ లైన్ కింద ఉంటే మీకు ఇంకా ఎక్కువగా ఫాల్ వస్తుందని. సో అలాగే మనము ఏ రోజు నుంచి అయితే మనం చూస్తున్నాం కదా శిరీష, దిస్ వాజ్ ఆన్ ది 22nd of April. ఈ రోజున 2nd of May అనమాట. ఇవాళ 2వ తేదీ. ఇన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాము మన ట్రెండ్ లైన్ ని అసలు దాటకుండా కింది వైపే వెళ్తుంది, కానీ అప్ సైడ్ ఇస్ నాట్ గోయింగ్ అనమాట. సో దీనికి అర్థం ఏంటంటే రికమెండేషన్ కాదు, మీకు ఒక ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. గోల్డ్ ఈజ్ రెడీ ఫర్ ఫర్దర్ ఫాల్. ఇంకొక విషయం, 90,000 ఒక్కసారి జారిందనుకోండి డౌన్ సైడ్లో, మీరు 83,000 చూస్తారు డౌన్ సైడ్లో. అండ్ 83,000లో కొంచెం అంత చిన్న సపోర్ట్ ఉంది. యాక్చువల్గా సపోర్ట్ చెప్పాలి అంటే 72,000లో ఉంది. చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఒకవేళ గోల్డ్కి అనుకూలమైన పరిస్థితి లేకపోతే. సో దీనికోసం మనం వెయిట్ చేద్దాము. ఇంకా డౌట్స్ ఉన్నాయా ఈ రోజే కాల్ చేయండి. ఈ రోజు గోల్డ్ విషయం గురించి ఇంకా మరిన్ని విషయాలు చెప్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.